You said never let me go. హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు భారతి అఫీషియల్. ఎలా ఉన్నారండి అంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు సండే కాబట్టి స్పెషల్ చికెన్ కర్రీ అనమాట. ఇప్పుడైతే నేను చికెన్ కర్రీ రెడీ చేసుకోబోతున్నాను. ఫస్ట్గా ఫ్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను అనమాట. కొంచెం హీట్ ఎక్కినాక జీరా ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేశాను. అది కొంచెం హీట్ ఎక్కినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా నేను యాడ్ చేస్తున్నాను అనమాట. మీకు ఎంత కారం కావాలి అనే దాన్ని బట్టి మీరు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. మేమైతే చాలా తక్కువ తింటాం కారం కాబట్టి నేను 2 వేసాను. మళ్ళీ మనం కూడా కారం కూడా యాడ్ చేయాలి కాబట్టి నేను 2 వేసాను. మీకు ఎంత కావాలంటే మీరు అంత వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే నేను ఇందులోకి కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇవి ఒక 50% ఫ్రై అయినంత వరకు వేపుకోవాలి. తర్వాత ఇందులోకి నేను టర్మరిక్ కూడా యాడ్ చేశాను అనమాట. టర్మరిక్ పోపులో అదే తాలింపులో వేయడం వల్ల ఏంటంటే కలర్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఏంటంటే పచ్చివాసన పోతుంది అనమాట. ఇప్పుడైతే ఇది వేగినాక నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇదైతే నేను ముందుగా జీరా, నెక్స్ట్ జింజర్ గార్లిక్, నెక్స్ట్ కొత్తిమీర వేసి దంచి పెట్టుకున్నాను అనమాట. ఇదైతే వేసినాక ఒక 20% ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫుల్గా వేపకూడదు, మనం చికెన్ కూడా ఫస్ట్ కాసేపు మగ్గనివ్వాలి కాబట్టి ఆయిల్లో. అప్పుడు ఇవి మరీ ఘోరంగా వేగిపోతాయి, అందుకని లైట్గా వేగనివ్వాలి. ఇప్పుడైతే చికెన్ యాడ్ చేసినాక చికెన్తో పాటు కూడా మళ్ళీ వేగుతాయి కాబట్టి దాని ఫ్లేవర్ అంతా చికెన్కి అంటుకుంటుంది అనమాట. అప్పుడు చికెన్ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఇందులోకి చికెన్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి సరిపడా సాల్ట్, కారం కూడా యాడ్ చేసుకోవాలి. మీరు మీ రుచికి తగ్గట్టు కారం, సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు ఇది యాడ్ చేసుకున్నా కదా, ఇదైతే మిక్స్ చేసుకోవాలి బాగా. ఈ చికెన్ కర్రీ ఏంటంటే సింపుల్గా కాలేజ్ స్టూడెంట్స్కి, హాస్టల్ స్టూడెంట్స్కి, నెక్స్ట్ డైలీ వర్కింగ్ ఉమెన్స్కి అయితే చాలా తొందరగా అయిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ ఇలానే చేస్తారు అందరూ కూడాను. ఇప్పుడైతే చికెన్ కాసేపు వేగినాక చూసారా మంచి కలర్ కూడా వచ్చింది. ఇప్పుడైతే దీనిపైన మూత పెట్టాలి. దాంట్లో లోపల నుంచి వచ్చే వాటర్తోనే ఆ చికెన్ అంతా మగ్గిపోద్ది అనమాట, మంచిగా కుక్ అయిపోద్ది. ఇప్పుడైతే దీని మీద నేను మూత పెట్టుకుంటున్నాను. కాసేపు అయినాక మూత తీసి చూద్దాము. ఇప్పుడైతే చికెన్ బాగా ఉడికిందనమాట. చూసారా వాటర్ అంతా బయటకు ఎలా వచ్చిందో, మంచిగా వేగితో ఉడికింది, బాగా కుక్ అయిందనమాట. ఇప్పుడైతే దీంట్లోకి మనం టమాటా కూడా యాడ్ చేసుకుందాం. మనకి గ్రేవీ ఎక్కువ కావాలి అన్నప్పుడు ఆనియన్స్ ఎక్కువ ఒక 2-3 ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసి వేసుకోవాలన్నమాట. ఇక్కడైతే నేను టమాటా యాడ్ చేస్తున్నాను. టమాటా యాడ్ చేసినాక బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. మీలో ఎంతమంది చికెన్ కర్రీ ఇలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇలానే చేస్తానన్నమాట. చాలా తొందరగా అయిపోతుంది చికెన్ కర్రీ అనేది, ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇప్పుడైతే ఇది బాగా మగ్గినాక మనమైతే మూత పెట్టుకుందాం. ఆ టమాటా ఉంది కదా, అదంతా కుక్ అయ్యేంత వరకు మూత పెట్టుకుంటే మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదనమాట. మంచిగా కుక్ అవుతుంది. నెక్స్ట్ దాంట్లో టమాటా ఫ్లేవరు, నెక్స్ట్ ఆనియన్, చికెన్ అంతా కూడాను బాగా మగ్గి మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. మీలో ఎంతమంది చికెన్ కర్రీ ఇలా ట్రై చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఇంకా బిగినర్స్ ఉంటారు కదండి కుకింగ్లో, వాళ్ళకి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట ఈ మెథడ్. ఇలా సింపుల్గా మీరు కుక్ చేసుకోండి. చాలామందికి చికెన్ కర్రీ అంటే అబ్బో చికెన్ కర్రీయా అంటారు, చాలా కష్టమేమో అనుకుంటారు. కష్టమేం కాదండి, సింపులే. కొంచెము ఒక 1 or 2 టైమ్స్ యూట్యూబ్లో సెర్చ్ చేసి ట్రై చేయండి, తప్పకుండా చికెన్ కర్రీ అనేది వస్తుంది. ఫైనల్గా అయితే చికెన్ చూసారా ఇక్కడ ఎంత బాగా మగ్గిందో. ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. ధనియా పౌడర్, చికెన్ మసాలాను కూడా నేను యాడ్ చేసుకున్నాను. ఇక్కడ యాడ్ చేసి మిక్స్ చేసుకోవడమే.
చాలా టేస్టీగా, చాలా 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 టేస్టీగా, చాలా సింపుల్గా, మంచి స్మెల్ కూడా వస్తుందండి ఈ చికెన్ కర్రీ. ఫైనల్గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. నా చికెన్ కర్రీ రెడీ అయిపోయిందనమాట. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. అంతే ఈ వీడియో.